ఈ మధ్యకాలంలో మనం చూసాం. ఇప్పుడు పివి సునీల్ కుమార్ వర్సెస్ రఘురామకృష్ణరాజు వివాదం అనేది ఇప్పుడు జడ శ్రావణ్ వర్సెస్ రఘురామకృష్ణ వివాదంగా మారింది. అలాగే రావణ్ అనే వ్యక్తి కొంచెం పరుషంగా డిప్యూటీ సీఎంని వీళ్ళని ఉద్దేశించి మాట్లాడాడు. కొంచెం వ్యాఖ్యలు కూడా కొంచెం డెరగేటర్గా ఉన్నాయి. దాని నేపథ్యంలో అరెస్ట్ కూడా అయ్యాడు. అసలు ఏంటి ఇప్పుడు ఈ టర్న్ పై మీ కామెంట్ ఏంటి? ఈ జడ శ్రావణ్ వర్సెస్ రఘురామకృష్ణరాజు ఇందులో నేను స్ట్రైట్గా రావణ్ అరెస్ట్ని కానీ జాడా శ్రావణ్ గారి మీద కేసులు కట్టడాన్ని కానీ నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఓకే రైట్. అండ్ ఇప్పుడు రావణ్ అనే వ్యక్తి అది కామెంట్లు చేశాడు అనుకుందాం. మీరు కేసు రిజిస్టర్ చేశారు, ఒక కేసు రిజిస్టర్ చేశారు, అయిపోయింది. సిరీస్ ఆఫ్ కేసులు పెట్టి స్టేషన్ టు స్టేషన్ తిప్పడం ఏంటి? అది కూడా తప్పు కదా. ఒకటి కోర్టు బెయిల్ ఇచ్చింది, ఓకే, అవే వ్యాఖ్యలు అదే బెయిల్. ఎన్ని చోట్ల పెడతారు? హైకోర్టు జోక్యం చేసుకుని హ్యూమన్ రైట్స్ని కాపాడాల్సిన అవసరం ఉంది. మరి ఇంతకుముందు నేనేదో హ్యూమన్ రైట్స్ వైలేట్ చేశాను, అక్రమంగా అరెస్టులు చేశాను, టామ్ టకార్ అని ఎగిరిన ఆ పిచ్చి మీడియా, పచ్చ మీడియా, కుల పిచ్చి మీడియా ఏమైపోయింది ఇప్పుడు? ఓకే, ఏం వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయరు? అప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారు? అవును, ఎందుకు మాట్లాడరు? అతను జర్నలిస్ట్ కాదా? మాట్లాడే స్వేచ్ఛ లేదా? కేసు పెట్టు, నోటీస్ ఇవ్వు, ఓకే, కోర్టుకు అటెండ్ అవుతాడు, కోర్టు శిక్ష చేస్తుంది. కానీ అలా మాట్లాడడానికి సమర్థిస్తున్నారా సునీల్ కుమార్? మాట్లాడటం అంటే ఆయన ఏం మాట్లాడాడు? ఆయన చెప్పాడు, నేను నా భాష మాట్లాడట్లా, ఇంతకుముందు ఆల్రెడీ వేరే వాళ్ళు మాట్లాడిందే, అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందే నేను మాట్లాడుతున్నా అన్నాడు. కొన్ని క్లిప్లు ఏవో పెట్టారు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా, చెప్పు తీసి అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలాగా దవడ పగల కొడతా, పళ్ళు రాల కొడతా, కొడకల్లరా అన్నట్టు ఒక క్లిప్ వచ్చింది. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడే వ్యక్తి కాదు, చాలా జెంటిల్మెన్. ఆ క్లిప్ ఖచ్చితంగా ఫేక్ అని అనుకుంటా. కాబట్టి ముందు ఆ క్లిప్ మీద కేసు పెట్టాలి, ఇది ఫేక్ అని చెప్పి ప్రూవ్ చేసి ఓకే కేసు పెట్టాలి. పవన్ గారు అలా మాట్లాడారని నేను నమ్మట్లా. అంటే చెప్పు తీసి కొడతానని అన్నారు కదా, అది నిజమంటారా? అది క్లిప్ అయిందేనా ఆడియో? అది పవన్ కళ్యాణ్ అయితే ఆ కామెంట్ చేయటం, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుని రెస్పాండ్ అవ్వడం ఇవన్నీ జరిగింది కదా ఒకప్పుడు. అయితే నమ్మలేకపోయాను, రాజకీయంగా కొంత దుమారం రేగింది కదా అప్పుడు. ఓకే, అంటే నేను ఆయన అన్నారని నేను అనుకోలే. మీకు ఫ్యాక్ట్ తెలిసి కానీ దాస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. లేదండి, ఆయన అలాంటి మనిషి కాదు అని ఉన్నాడు అని. ఓకే, ఆయన వాయిస్ ఎవరో మిమిక్రీ చేసి ఏ వాడేదో చేశారని అనుమానం. యాక్చువల్గా దాన్ని ఆయన ఖండించాలా. ఓకే, ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంటి? విమర్శించండి, గౌరవంగా విమర్శించండి, ఓకే, అపరిమితమైన అధికారం లేదని కదా వారు నిన్న చెప్పారు. మరి చెప్పు తీసి పళ్ళు రాళ్ళు కూడా ఇది అంటే ఈ వివాదాలు, ఈ వ్యాఖ్యలు ఎక్కువైపోతుండడం. ఇప్పుడు అనేది ఏంటంటే, ఓకే, ఈ భాష ఏదైతే ఉందో, ఈ రాధా మనోహర్ దాస్ అని ఎవరో ఒక ఆయన ఉంటాడు, అవును, తర్వాత కరుణాకర్ సుగ్గున అని ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఇంకొక ఎవరో ఇద్దరు ముగ్గురు ఉన్నారు, మన వాళ్ళు పెద్ద పేర్లు తీయాల్సిన వాళ్ళు కూడా కాదు. వీళ్ళు పొద్దున్న లెగిస్తే క్రిస్టియానిటీని, క్రిస్టియన్స్ని, దళిత్స్ని ఇష్టమైనట్టు బండబూతులు తిడతారు, వల్గర్ లాంగ్వేజ్. అది కాకుండా ఇంకో అతను ఎవరు ఉన్నాడు, సీఎం రాజా అని ఎవరో సంబడి, అవును, ఈ జబర్దస్త్ ఆర్టిస్ట్ ఎవడో ఒక అతను ఉన్నాడు, అతని పేరు నాది నెల్లూరు చేపల బిజినెస్ ఏదో. అవును, మరి వాళ్ళు మాట్లాడే భాష ఏంటి? మరి వాళ్ళ మీద కేసులు ఎందుకు బెటర్ అనేది కదా ఇప్పుడు క్వశ్చన్. అంటే చట్టం సెలెక్టివ్గా కొంతమందికే వర్తిస్తుందా, అందరికీ వర్తించదా? ఓకే, అది కదా క్వశ్చను. మరి మన మిత్రులు గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారు వాడే భాష అన్న తక్కువేంటి? ఆయన బ్రహ్మాండంగా వాడతారు భాష నప్పుడప్పుడు. మరి వీళ్ళందరి మీద లేని కేసులు, ఓకే, కొంతమంది మాట్లాడితే అదే భాష కేసు ఎందుకు అవుతుంది? ఓకే, మిగతా వాళ్ళు మాట్లాడితే ఎందుకు కావటం లేదు? అంటే రూల్ ఆఫ్ లా ఉందా? అది ఒక ఇష్యూ అయితే, రెండవది ఈ జగన్ గారి హయాంలో కూడా ఎక్కడ జరిగినట్టు నేను చూడలా. ఒక మనిషిని అరెస్ట్ చేసి ఒక పోలీస్ స్టేషన్లో పెడితే ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న వ్యక్తి మీద దాడి చేస్తామంటూ జనం వెళ్ళిపోవటం, మరి వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళు జనసేన కార్యకర్తలని నేను అనుకోను. పవన్ గారు అలాంటి ఎంకరేజ్ చేయరు. ఏదో రౌడీ మూక పవన్ కళ్యాణ్ గారికి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి ఎవరు వెళ్ళారు. ఓకే, సో ఆ మూక ఎవరు? వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా, వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా, మరి అదేందుకు జరగటం అలా? ఓకే, ఇవి క్వశ్చన్స్. ఇది రాను రాను ఒక రిలీజియస్ వివాదంగా మారిపోతుంది, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూగా పెరిగే అవకాశం ఉంది. మరి దీనికి ఒక ఎండ్ కార్డ్ లేదా? మీరేమైనా అప్పీల్ చేస్తారా ఇరు వర్గాలు తగ్గాలని? తప్పకుండా ఈ భాష అనేది మానేయాలండి.
పవన్ గారు నాకు చాలా అభిమానం. ఆయన అంటే చాలాసార్లు కలిశాను, మంచి మిత్రులు. ఆయన కూడా ఈ నార బిజినెస్ మానేయాలి, ఈ నార తీస్తా అది ఇది అని. ఎందుకు మీకు నార, అది ఎందుకు, మీరు డిప్యూటీ సీఎం, ఆ నార బిజినెస్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళని వదిలేయక జూట్ మిల్లు ఆ నార అదని మనకి ఎందుకు అదంతా, అది అనవసరం. ఓకే. అలాగే ఇటు కూడా ఈ భాష మాట్లాడే వాళ్ళందరినీ కూడా మనం ఆపాలి. అదేవిధంగా మరి చెప్పు తీసి కొడతాను ఆయన అన్నారని నేను ఈ రోజుకి నమ్మట్లా, ఓకే, ఇప్పటికి కూడా నమ్మట్లా. ఒకవేళ ఆయన అనుంటే సార్ చెప్పులు కేవలం అది వేసుకొని నడవటానికి వాడండి, కొట్టడానికి అది వద్దు, ఓకే, అది ఆయనకి అప్పీలు, రైట్, అభ్యర్థన. ఓకే. మరి జడ శ్రావణ్కి ఏమైనా అప్పీల్ చేయరా? మీరు కూడా మరి అంటే ఆయన అన్నారు అని ఆయన అన్నారు కాబట్టి ఓకే మీరు మాట్లాడారు అంటున్నారు, ముందు మీరు కూడా ఆపేయండి, వారు కూడా ఆపేస్తారు. ఓకే.